నికరంగా అభివృద్ధి అయ్యేటువంటి పనులు చేస్తాము. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాము, మిషన్ భగీరథ చేసినాము, మిషన్ కాకతీయ చేసినాము అని చెప్పినారు. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నిటికంటే ఎక్కువ దానివల్ల ఉపయోగం తక్కువ ఉంది అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూడాలి రెడ్డి గారు? ఇప్పుడు ఏ పని చేసినా అన్న వయబిలిటీ ముఖ్యం. ఇవాళ నువ్వు 10,000 రూపాయలు పెట్టి చెప్పులు కొన్నా నేను ఎంజాయ్ చేస్తున్నా అంటే కాదన్న. చెప్పులు 100 రూపాయలు పెట్టినా నీకు చెప్పులు వస్తాయి. కానీ నువ్వు చెప్పుల కోసం 10 పెడుతున్నావు అంటేనే నీ ప్రజలకు మేలు చేస్తున్నావా కీడు చేస్తున్నావా అనేది అర్థమవుతుంది. దాన్ని కూడా అప్పు చేసి నువ్వు చూస్తున్నావన్నా కాళేశ్వరం అని కొత్తగా ఇప్పటిదాకా నేను చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నా. అదనంగా తెలంగాణ రాష్ట్రంతో ఏర్పడ్డ తర్వాత గోదావరి నుంచి ఎన్ని టీఎంసీల నీరుని ఇప్పటిదాకా తెలంగాణ రైతులు ఇచ్చినావు? ఒక క్లారిటీగా ఏంటని చెప్పిండా? మొన్న వర్షాకాలంలో 4,000 టీఎంసీల నీరు బంగాళాఖాతంలో కలిసిందని అధికారులు లెక్కలే చెప్తున్నాయి. నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 9 ఏళ్ళ ఎన్ని టీఎంసీల నీటిని తెలంగాణ రైతుల పొలాలకు అందించినావు? నువ్వు ఖర్చు పెట్టింది ఎంత చెప్తున్నారు కదా. ఇప్పటికీ 90,000 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు చెల్లించిండ్రు. ఆల్మోస్ట్ 1,30,000 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ పెరిగింది. అంత పెరిగింది. 90,000 కోట్ల రూపాయలను ఇప్పటికే కాంట్రాక్టర్లకు చెల్లించేసిండ్రు. కానీ ఇప్పటిదాకా వాళ్ళు చేసింది ఏంటి అంటే కొన్నది అంటే మోటార్లు కొన్నారన్న. మోటార్లు కొన్నారు. ఎంత కొన్నారు అంటే 10 లక్షల రూపాయలకు వచ్చి ఒక మోటార్ను 1,80,000 రూపాయలకు ఇదే మెగా వాడుకొని జపాన్ లో మీరు ఒకసారి మనకు అంత దూరం అక్కర్లేదు, ఓపెన్ గా మీరు గూగుల్ సెర్చ్ చేసి వాళ్ళు పెట్టిన మోటార్ కు ఓపెన్ మార్కెట్ లో ఎంత ఉందని మీరు గూగుల్లో సెర్చ్ అన్న. అది 10 లక్షల చిల్లర ఎంతో వస్తుంది. కానీ 10 కోట్ల చిల్లర ఎంతో వస్తుంది. కానీ దానికి 1,80,000 కోట్ల 180 కోట్ల రూపాయలను మెగా వాళ్ళకి ఇచ్చి కొన్నారన్న. అంటే 170 కోట్ల రూపాయలు ఒక మోటార్ అదనంగా చెల్లించింది మెగా కృష్ణారెడ్డికి. ఒకటి. రెండోది మోటార్లు కొన్నారు. తర్వాత రిజర్వాయర్లు కట్టిండ్రు. రిజర్వాయర్లలో ఇప్పుడు కొండపోచమ్మ రిజర్వాయర్లు మీకు తెలుసు, బైలింపురం, తానదార్పల్లి, మాందాల, అక్కడ ఒక 2 తండాలు అవి అని మునిగిపోయినాయి. వాటి వల్ల ఇప్పటికీ తెలంగాణ రైతులకు ఏ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ ద్వారా ఏ ఊర్లో ఎన్ని ఎకరాలు ఇచ్చిండు చాలా స్పష్టంగా చెప్పి మనం నిజంగా మనం కూడా తీసుకుందాం. దాని మీద రంగనాయక సాగర్ తీసుకున్నామన్నా. రంగనాయక సాగర్ అనేది అలా విహారానికి తెలంగాణ సిద్దిపేట ప్రజల్ని మోసం చేయడానికి, కొంత ఎంజాయ్ చేయడానికి, హరీష్ రావు ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ఏ ఊర్లో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చిండ్రో డిస్ట్రిబ్యూటర్ కెనాల్ ద్వారా దాని మీద 9 ఏళ్ల తర్వాత ఒక లెక్కలు చెప్పని చెప్తామన్నా. ప్రసాదన విద్దాం. అట్లనే మల్లన్న సాగర్ తీసుకున్నా. మల్లన్న సాగర్ లో మీకు తెలుసు ఎర్రవల్లి, అంగడి కృష్ణాపురం, మేదినిపురం, ఇట్లా 5 ఊర్లు 7 ఊర్లు పనిపోయినాయి. దాని నుంచి ఇందులో ఎన్ని ఎకరాలకు ఏ డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా నీళ్లు ఇచ్చిండో ఒకసారి మంత్రి రామారావు చెప్పమనన్నా విందాం. బిల్లాలకు పంచలేదన్నాం. ఇవన్నిటి మీద ఇప్పటిదాకా పనులు కేవలం ఒక 30% పనులు కాలే కానీ పైసలు ఇచ్చేసిందన్న. మరి బిల్లాలకు వాడుకున్నారా? ఈయన ఫామ్ హౌస్లు పెంచుకోవడానికి, భూములు కొనుక్కోవడానికి, లేకపోతే విలాసాలు చేయడానికి అవసరమైన ఖర్చులు ఇస్తున్నారా? లేకపోతే మంత్రి రాడు ఎవడు ఐఏఎస్ ఆఫీసర్ ఒక రజత్ కుమార్ ఎవడు ఉండేగాన 18,000 రూపాయలకు ఒక పూట పువ్వ పెడతారని, ఒక ప్లేట్ మీల్ 18,000 రూపాయలు. దాన్ని మేఘా కృష్ణారెడ్డి అరేంజ్ చేసినట్టు మనం ఓపెన్ గానే చూసినాం. అదే మీరు చెప్పింది అది. దాంట్లో బిడ్డ పెళ్లికి 18,000 రూపాయలు ఒక మిల్కు ఖర్చు చేసినట్టుగా వార్తలు వచ్చినాయి. దానిపైన చాలా గందరగోళం కూడా జరిగింది. 100 కాదు 18,000. 18,000 అని చెప్పేది కూడా 18,000 రూపాయలకు ఒక పూట పువ్వ. అదే ఒకటే పూట పువ్వ. మనకు మందు, మశానం, కూరలు గీరలు అనుకుంటా 18,000 రూపాయలకు ఒక పూట. రజత్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ఇరిగేషన్. వాటికి ఓపెన్ గా మెగా కృష్ణారెడ్డి బిల్ చేసినట్టుగానే మనం అన్ని బిల్లతో సహా ఆధారాలతో సహా మనం చూసినాం. అంటే నిజంగానే కాళేశ్వరం నీళ్ళు కాళేశ్వరం తెచ్చినటువంటి అప్పును బడ్జెట్ లో కూడా చూపించట్లేదు. బడ్జెట్ లో కూడా ఈ అంశాన్ని చూపించట్లేదు. అవును, అది కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకొని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు 3 సార్లు లిఫ్ట్ చేయడానికి అవసరమైన కరెంటు బిల్లులు మన మొత్తం డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కంప్లీట్ అయితే రైతులు పండించే కంట ఎక్కువగా కరెంటు బిల్లులు చెల్లించాల్సి వస్తుంది అన్న. అంటే ఈయన అది ఈ అధికారంలో ఉన్నప్పుడు కాలువలు దొవి, లేకపోతే ఈ రిజర్వాయర్లు కట్టి బయట డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయడానికి ఆయన విలాసాలకు ఒక్కరికి వస్తాయేమో కానీ తెలంగాణ ప్రజల అవసరాలకు వచ్చే విధంగా అది లేదు. దాని మెయింటెనెన్స్ అనేది తెలంగాణ ప్రజలు రైతులు పండించే కాళేశ్వరం ద్వారా పండించే పంటల కంటే ఎక్కువ కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది.
ఇది వాళ్ళ తెలుసు కూడా ఇది వయబుల్ కాదు అని చాలా నివేదికలు చాలా సార్లు చెప్పినా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఇంజనీర్ లెక్క అవతారం ఎత్తి చేసిన పని అన్న ఇది. ఇక మిషన్ భగీరథ కంటే మిషన్ భగీరథ చూద్దామన్నా. మీరు చూడండి మీరు తీగుల్లో అంతకంటే ముందు ఊళ్ళలో కనీసం 70% మందికి నల్లా నీళ్ళ సౌకర్యం ఉంది. కానీ పాత పైపులు అన్ని పోయినాయి, కొత్త పైపులు వేసి కొత్త పైపుల ద్వారా ఇంటర్నల్ గా డిస్ట్రిబ్యూటరీ వాటి ద్వారా మొత్తం మీద ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి దాన్ని కూడా సత్యం రామలింగరాజు కంపెనీ కొడుకు పెట్టిన మేటాస్ కంపెనీకి పైపుల కంపెనీ ఇచ్చిందన్న, పైపుల కాంట్రాక్ట్ ఇచ్చిందన్న. ఆ పైపుల కంపెనీకి మేలు చేయడానికి కోసం మిషన్ భగీరథ పాత లైన్లన్నీ విధ్వంసం చేసిండు. పాత లైన్లను తీసి కొత్త లైన్లు వేసి ఆ పైసలన్నీ సత్యం